ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. మన అందరం ఇష్టపడ్డ అమ్మాయితోనే అన్నయ్య పెళ్లి జరగబోతుంది. మీ పిన్ని తలుచుకుందంటే ఏదైనా జరిగి తీరాల్సిందే కదమ్మా. అవును, నా చెల్లెలు తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అసలు పరిచయమే లేని మనుషులకు 24 గంటల్లో పెళ్లి చేయగలదు. పండంటి కాపురాన్ని ఒక్క రోజులో పాడు చేయగలదు. రేపీ పాటికి వదిన మన ఇంట్లో ఉంటుంది. ఇల్లంతా ఇక సందడే సందడి. ఇక మన ఇంటికి కరెంటు కూడా అవసరం లేదు. మీ వదిన అందంతో ఇల్లంతా దగదగలాడిపోతుంది కదా. నమస్తే సార్. నమస్తే. ఇదేంటి ఈ టైంలో జర్నలిస్టులు వచ్చారు? నువ్వేమైనా రమ్మని చెప్పావా? వాళ్ళని రమ్మని చెప్పింది నేనే జనా. నమస్తే మేడం. నమస్తే నమస్తే. మహాలక్ష్మి, ఇప్పుడు మనకి జర్నలిస్టులతో పనేంటి? ప్రస్తుతానికి మనం కొత్త ప్రాజెక్టులు ఏమీ మొదలు పెట్టలేదు కదా. నేను వీళ్ళని పిలిపించింది బిజినెస్ పనుల కోసం కాదు జనార్దన్. మన కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని వీళ్ళ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలియజేయటానికి. రేపొక అందమైన అమ్మాయి మన ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టబోతోంది కదా. ఈ విషయం మన బిజినెస్ సర్కిల్లో అందరికీ తెలియాలి. ఓ, రామ్ గారికి పెళ్ళా? మీ ఇంటికి, మీ వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడైన రామ్ గారికి పెళ్లి చేస్తున్నారన్నమాట. చాలా సంతోషం మేడం. అందానికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఊళ్ళో అందరికీ తెలుసు. అలాంటిది మీరు ఫైనల్గా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే నో డౌట్ తను ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ అయి ఉండాలి. మీకు కాబోయే కోడలు ఎలా ఉంటుందో చూడాలని మాకు చాలా క్యూరియాసిటీగా ఉంది మేడం. త్వరగా చూపించండి మేడం. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాం. నా కాబోయే కోడలు పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. మీరిప్పుడు తనని డైరెక్ట్గా చూడలేరు. కనీసం ఫోటో అయినా చూపించండి మేడం. అందుకోసమే కదా స్వప్న మిమ్మల్ని పిలిపించింది. గిరి, ఆ పెన్ డ్రైవ్ని మానిటర్కి కనెక్ట్ చేయి. అలాగే వదిన. మేడం, మీ కోడలు సూపర్గా ఉన్నారు మేడం. మార్వెలస్ మేడం. మీది మామూలు సెలక్షన్ కాదు మేడం. మొత్తానికి అనుకున్నది సాధించారు. మరి మా వదినంటే ఏమనుకుంటున్నారు? తను పంతం పడితే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది. గిరి, మధుమిత ఫొటోస్ని వీళ్ళందరికీ షేర్ చేయి. అలాగే వదినా.
నాకు కాబోయే కోడలు ఎంత అందగత్తనేది ఊరందరికీ తెలియాలి. ఈ న్యూస్ని స్ప్రెడ్ చేసే బాధ్యత మీదే. ఆ విషయం మాకొదిలేయండి మేడం. ఊరి జనాన్ని నిద్రపోనివ్వకుండా ఊదురు కొడతాం. రేపు ప్రపంచమంతా మాట్లాడుకునేది మీ కోడలు గురించే. సంతోషం. అన్నయ్య, వాళ్ళకి కావాల్సింది ఇచ్చి పంపు. రంగమ్మా, అర్థమైంది కదా? నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది ఓకే మేడం. మేడం. ప్లీజ్ తీసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. అన్నయ్య, అక్కడ రామ్ ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదు. నువ్వు ప్రీతిని తీసుకొని బయలుదేరు. పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో. ఆడపెళ్లి వారికి సహాయంగా ఉండు. అలాగే చెల్లెమ్మా. ఉమ్. అబ్బా, అందమైన కోడలొస్తుందని ఎంత సంబరపడుతున్నావే. నీ ఆనందం ఎంతకాలం ఉంటుందో నేను చూస్తానే. ఆలస్యం ఎందుకు చలపతి? త్వరగా బయలుదేరండి. అలాగే. అత్తా, బావున్నావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అమ్మవారి దయ వల్ల అందరం బానే ఉన్నామే. నువ్వెలా ఉన్నావు? నాకేంటత్తా, ఐఎమ్ ఆల్వేస్ ఫైన్. మధుమిత చాలా అదృష్టవంతురాలు. అంత పెద్ద కుటుంబంలోకి కోడలుగా వెళ్ళబోతుంది. అవునమ్మా. అత్తమ్మో, అంతా నా మొక్కుబడి మహిమ. జాతరలో నిప్పుల మీద నడిచాను, అమ్మవారు కరుణించింది. ఓ లేనిపోనివన్నీ ఊహించుకోకే. వాళ్ళు సంబంధం కలుపుకుంటుంది మీ అక్క అందం చూసి. కానీ వాళ్ళు అక్కని చూసేలా చేసింది ఆ దుర్గమ్మే కదా పిన్ని. పిన్ని కూతుళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా సరిపోయారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.